క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మీతోటి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేద్దాం. ఈ దినం కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం చేస్తున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుంచి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, లెమ్ము తేజరిల్లుము. ఈ మాటలు మనలను ఎంతో బలాన్ని చేకూర్చేటువంటి మాటలు, అనగా దీస్ వర్డ్స్ ఆర్ ఎ మోటివేషనల్ వర్డ్స్. మనలను ఎంతో పురికొల్పి మనలను ఎంతో బలపరిచేటువంటి ఈ మాటలు ఎక్కువగా ఎవరితోటి మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే ప్రయత్నాలు జీవితాలలో చేసి ఆ ప్రయత్నాలలో తాము ఓడిపోయి నిరుత్సాహానికి మరియు నిరాశకు చెంది తమ జీవితాలలో కృంగిపోయిన జనులు ఎవరున్నారో వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు. అంతే తప్ప ఏ ప్రయత్నము చేయకుండా ఏదో అద్భుతం జరుగుతుంది నా జీవితంలో, ఏదో గొప్ప కార్యం జరుగుతుంది అని అంటూ ఏ ప్రయత్నము చేయకుండా ఉన్న చోట ఉన్నటువంటి మనుషులతోటి ఈ మాటలు మాట్లాడడం లేదు. ఖచ్చితంగా మనుషులు రెండు రకాలు: కష్టపడి సంపాదించి తన కష్టార్జితాన్ని అనుభవించమని దేవుడు చెప్పినట్లుగా చేసేటువంటి మనుషులు, రెండవది ఇతరుల కష్టం మీద ఆధారపడి బ్రతికేటువంటి మనుషులు. వీరిని పరాన్న జీవులని కూడా అంటారు. అనగా తమ కష్టార్జితములో కానీ, తాము ఆశించిన విజయాలలో కానీ, తాము అనుకున్నటువంటి విషయాలలో కానీ ప్రయత్నాలు చేసి 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 అలసి సొలసి సొమ్మసిల్లిన జనాంగముతో మాట్లాడుతున్నారు. మీరు మీ జీవితాలలో ఉద్యోగాలు సాధించడానికి కానీ, మీ జీవితాలలో వివాహాలు జరిగించడానికి కానీ, ఒక గృహాన్ని కట్టుకోవడానికి కానీ, లేదా సమాజంలో ఒక ఉన్నత స్థితికి రావాలని కానీ మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఆ ప్రయత్నాలలో మీరు విఫలమై ఉంటారు. ఆ విఫలత మిమ్మలను నిరుత్సాహానికి గురి చేస్తుంది. నిన్ను చేతగాని వానిగా అది ముద్ర వేస్తూ ఉన్నది. జాగ్రత్త. ఇటువంటి స్థితులలో చాలామంది ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ కోల్పోవడంతో పాటుగా తమ జీవితాలను అర్ధంతరంగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మనము ఓడిపోవడానికి లేదా మనము కృంగిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, మన ప్రయత్నాలని మనము చీకటిలో జరిగించి ఉండవచ్చు. చీకటి అనగా అంధకారము, అంధకారం అనగా నిష్ఫలమైన కార్యములను జరిగించు ప్రదేశము, అనగా ఏమాత్రము ఫలితాలు సాధించలేని బహు భయంకరమైన కార్యములను జరిగించు ప్రదేశము చీకటి. అందుకే ఈ చీకటిని దేవుడు ఎన్ని రకాలుగా అభివర్ణించాడంటే, చీకటి పాపముతో సమానము, చీకటి నిష్ఫలమైనటువంటిది, చీకటి దుర్మార్గమైనటువంటిది. నీ పనులు ఎటువైపు సాగుతున్నాయో, ఎటువైపు నీవు విజయాన్ని సాధించాలో తెలియని పరిస్థితిలో ఈ చీకటి నిన్ను పడివేస్తూ ఉన్నది. రెండవది, నీ ప్రభు అయిన దేవునిని తోడుగా లేకుండా నీ ప్రయత్నాలను చేస్తున్నవేమో. అనగా దేవుని సహాయము లేకుండా, దేవుని తోడు లేకుండా, నీ సొంత క్యాపబిలిటీ మీద, నీ సొంత సామర్థ్యము మీద నీవు ఆధారపడి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావేమో. ఇవే నీ యొక్క ఫెయిల్యూర్స్కి రెండు ప్రధానమైన కారణాలు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు, ఇక చాలు నీ ప్రయత్నాలు ఆపు, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను, నీ మీద నా ఉదయ కాంతిని నేను ప్రకాశించబోతున్నాను. అయితే నీవు చేయవలసింది ఏందో తెలుసా? ఇన్నిసార్లు ప్రయత్నం చేశావు కదా, పైకి లే. పేతురు కూడా చేపలు పడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో రకాల వలలను వేశాడు, ఎంత రాత్రంతా కష్టపడ్డాడు. అయినా సరే ఒక్క చేప కూడా పడలేదు. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, నీకు ఉదయ కాంతిని ఉదయింపచేశాను, నీ మీద నా కాంతిని ప్రకాశింపజేశాను, లే, ప్రయత్నం చేయి. అనగా నీవు చీకటిలో నుంచి వెలుగులోనికి ప్రవేశించావు.
ఇంతకు ముందు దేవుడు లేకుండా ప్రయత్నాలు చేశావు, ఇప్పుడు దేవుడు నీతో తోడుగా ఉన్నాడు, ఇప్పుడు ప్రయత్నం చేయి అనగానే పేతురు ఏం చేశాడంటే ఒక వలను విసిరాడు. అతని జీవితంలో ఊహించలేదు అంతటి చేపల రాశిని. అనగా మన జీవితాలలో కూడా ఇదే మనము అనుకోవాలి. చీకటి పనులు, చీకటి పాపము నిన్ను ఓడిపోయే వాణిగా చేస్తుంది. వెలుగు సంబంధమైనటువంటి పనులు అనగా యేసుక్రీస్తును కలిగినటువంటి పనులు నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. ఆ విజయము నీ సామర్థ్యానికి మించిన విజయం. అనగా దట్ విక్టరీ ఈజ్ బియాండ్ యువర్ క్యాపబిలిటీస్. ఎప్పుడైతే దేవుడిని కలిగి, అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నేను నీ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నా ఉదయ కాంతి నీ మీద ప్రకాశించినది, గెటప్ అండ్ డూ ఇట్ అగైన్. నీ ప్రయత్నం ఇప్పుడు దాకా నీ సొంత శక్తితో సామర్థ్యంతో చేశావు కదా, కానీ ఇప్పుడు లేచి నిలవబడు. దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించింది, ఇప్పుడు ప్రయత్నం చేయి. ఉద్యోగం కొరకు ఇప్పుడు ప్రయత్నం చేయి, ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేయి, వివాహం కొరకు ఇప్పుడు ప్రయత్నం చేయి, సమాజంలో నీ స్థాయి కొరకు నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేయి. ఇప్పుడు నీవు ఊహించిన దానికంటే, నీవు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అత్యధికమైనటువంటి విజయం నీది కాబోతుంది. ఇది విశ్వసించిన నీవు తలలోంచి కళ్ళు మూసుకొని కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా జీవితాలలో ఎన్నో ఓటములు మమ్మల్ని కృంగదీశాయి తండ్రి. ఎన్నో అపజయాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. చేతగాని వానిగా సమాజము, కుటుంబము మమ్మలను ఒక ముద్ర వేసి ఓ పక్కన నెట్టేసి కృంగిపోయి ఉన్నాము, అలసిపోయి ఉన్నాము. అయ్యా, అయితే మా ప్రయత్నాలన్నీ చీకటిలో చేయడం వలన, మీరు లేకుండా చేయడం వలన మాకు అపజయాలు ఏర్పడ్డాయి తండ్రి. నీ దగ్గరికి వస్తూ ఉన్నాము ప్రభువా, నీ వెలుగులోనికి వస్తూ ఉన్నాము, నీ ముఖ కాంతిలోనికి వస్తూ ఉన్నాము. అయ్యా, మమ్మలను దర్శించినందుకు వందనాలు. మరలా మమ్మల్ని ప్రయత్నం చేయమని మీరు ఆజ్ఞాపించినందుకు వందనాలు. ఈనాడు మీతో కలిసి మేము ప్రయత్నం చేయబోతున్నాం. ఖచ్చితంగా మా జీవితాలలో మేము విజయం సాధిస్తాం. అటువంటి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్న మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు, విమోచకుడు ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరొక వీడియోతో మరొక రోజు కలుద్దాం.